వర్షాకాలంలో ముందస్తు జాగ్రత్తలు పాటించని అసమర్థ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అన్న అన్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం మోతే గ్రామంలో వర్షాలకు నష్టపోయిన పంటలను ఆమె పరిశీలించారు. వరద దాటికి దెబ్బతిన్న పంటలను, రోడ్లను వారు పరిశీలించారు. గతంలో పంట నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితం చేశారన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు, వరదల వల్ల ఇంత నష్టం వాటిల్లిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రగతి భవన్ దాటి రావడం లేదన్నారు. తెలంగాణలోని రైతులను పట్టించుకొని సీఎం కేసీఆర్ దేశమంతా ఏం ఉద్ధరిస్తాడో చెప్పాలన్నారు. రైతులకు వెంటనే పంట నష్టపరిహారం చెల్లించాలని, నాశకంగా నిర్మించిన చెక్ డ్యాంలపైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక పెద్ద ఆదాయంగా భావించిన కాకతీయ అనేది చెరువుల అభివృద్ధి కోసం కాదు, పార్టీ నాయకుల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క కమిషన్ల కోసం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ చెరువు కూడా, ఈ యొక్క వేల్పూర్ చెరువు కూడా మనం నిలబడేటువంటి కట్ట మీద మిషన్ భగీరథలో దాన్ని పెద్ద ఎత్తున స్ట్రెంథనింగ్ అని చెప్పి 27 లక్షల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టినాం. ఈడ ఉన్న ముఖ్యమంత్రి మా కళ్ళు దూడుస్తాడు గాని దేశానికి పోయి కళ్ళు దూడుస్తా అంటున్నాడు, పంజాబ్ లో పోయి కళ్ళు దూడుస్తా అంటున్నాడు, మహారాష్ట్రలో పోయి కళ్ళు దూడుస్తా అంటున్నాడు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలనే నిలబెట్టుకోలేదు, తెలంగాణ ప్రజల కష్టాలు తీర్చలేనోడు, మా కళ్ళే దుడనేటువంటి వాడు రాష్ట్రాన్ని, దేశానికి తీసుకుపోయి ఏం చేస్తాడు? ఇటువంటి ఆయన ముఖ్యమంత్రి మేము తెచ్చుకున్నాం తెలంగాణకని స్వయంగా ఆ పెద్ద మనిషి బాధపడతా ఉంటే అసలు ఆయన ఆవేదన చూడలేకపోతా ఉన్నాం. ఆయన ఆవేదనని ఎవరు వర్ణించలేము కూడా. ఈరోజు ఇటువంటి దుస్థితిలో ఈరోజు ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక పెద్ద ఆదాయంగా భావించిన కాకతీయ అనేది చెరువుల అభివృద్ధి కోసం కాదు, పార్టీ నాయకుల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క కమిషన్ల కోసం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం కళ్ళారా చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ చెరువు కూడా, ఈ యొక్క వేల్పూర్ చెరువు కూడా మనం నిలబడేటువంటి కట్ట మీద మిషన్ భగీరథలో దాన్ని పెద్ద ఎత్తున స్ట్రెంథనింగ్ అని చెప్పి 27 లక్షల రూపాయలు దీని మీద ఖర్చు పెట్టినాం. ఈడ ఉన్న ముఖ్యమంత్రి మా కళ్ళు దూడుస్తాడు గాని దేశానికి పోయి కళ్ళు దూడుస్తా అంటున్నాడు, పంజాబ్ లో పోయి కళ్ళు దూడుస్తా అంటున్నాడు, మహారాష్ట్రలో పోయి కళ్ళు దూడుస్తా అంటున్నాడు.